అందరికీ నమస్కారం. బంగారు భవిష్యత్తుకు భరోసా నరసింహారావు. ఈరోజు మనం పిల్లలకి క్రమశిక్షణ గురించి కొంత తెలుసుకుందాం. ఈ క్రమశిక్షణ అన్నది చాలా బాధాకరంగా, భయంగా, ఆందోళనగా అనిపిస్తుంటుంది ఈ మాట వినంగానే. అదేదో శిక్షణ కాదు, శిక్షలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే శిక్షణని శిక్షలా తయారు చేశాం కాబట్టి. అంటే ఎట్లా తయారు చేశామంటే, శిక్షణ అని ఎవరైనా అంటే ఇది నేను క్రమబద్ధంగా చేయాల్సిన పని అని భావన. అయితే క్రమబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం తెలిస్తే అప్పుడు అది శిక్షణగా ఉంటుంది తప్ప లేదా శిక్షగానే ఉంటుంది. ఈ శిక్షణ అంటే ఇంగ్లీష్లో మనం ట్రైనింగ్ అని చెప్పొచ్చు. అది క్రమశిక్షణ అంటే డిసిప్లిన్. ఈ క్రమశిక్షణని ఇంకో రకంగా మనం నిర్వచించాలంటే, మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే పద్ధతిలో పదే పదే చేస్తూ ఉన్నట్లయితే దాన్ని మనం క్రమశిక్షణ అని అనొచ్చు అనమాట. క్రమశిక్షణ లేదే సృష్టి జరగదు. సృష్టిలో ప్రతిదీ కూడా క్రమశిక్షణగా జరుగుతుంది కదా. మనకు తెలుసు, సూర్యోదయం అంటే ఈ సమయానికి అవుతుంది, ఈ కాలంలో సూర్యాస్తం అవుతుంది, అట్లాగే పౌర్ణమి ఇప్పుడు వస్తుంది, అమావాస్య ఇప్పుడు వస్తుంది. ఇట్లా ప్రతిదీ కూడా మనకి కాలంతో ముడిపడి ఉంది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అన్నది ఎందుకు ముఖ్యమైనది అంటే, అది ఒక అలవాటుగా మారుతుంది. క్రమశిక్షణే మన అలవాటు అవుతుంది. ఆ అలవాటే మనం అనుకున్న లక్ష్యానికి సాధనంగా, మార్గంగా ఉంటుంది. ఆ తర్వాతే మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అంటే 1000 కిలోమీటర్ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది అన్నట్టు, మన లక్ష్య సిద్ధికి కూడా మనం చేయవలసింది మొట్టమొదటి అడుగు ఈ క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణని అలవాటుగా మార్చుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఈ క్రమశిక్షణ అలవాటు అంటే మంచి అలవాటైనా చెడు అలవాటైనా, మంచి అలవాటైనా చెడు అలవాటైనా క్రమశిక్షణతోనే వస్తుంది. అది మంచిగా చేసుకునే అలవాటు ఉన్నట్లయితే అది మంచి క్రమశిక్షణతో వస్తుంది. చెడు అలవాటు కూడా క్రమశిక్షణతోనే వస్తుంది. అంటే మంచి అలవాటుతో కూర్చున్న క్రమశిక్షణ మనకి బంగారు భవిష్యత్తుకి ఆలవాలం అవుతుంది. అదే చెడు అలవాట్లతో ఉన్న క్రమశిక్షణ భవిష్యత్తు కలవరపాటు గురి చేస్తుంది. కాబట్టి పిల్లలకి మనం పునాది ఈ క్రమశిక్షణతో వేయడమే ముఖ్యమైనటువంటి విషయం. ఈ క్రమశిక్షణ చాలామందికి ఎందుకు లోపిస్తుంది అంటే, తల్లిదండ్రులు ఎడ పిల్లలకు ఉన్నటువంటి భావనలో కొంచెం తేడా ఉంటుందన్నమాట. ఉదాహరణకి, తండ్రి పిల్లల్ని పొద్దునే లేపేసి ఆయన మటుకు దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. తల్లి పొద్దున్నే లేచినా లేవకపోయినా పొద్దున్నే లేచి పని అమ్మాయి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పని చలాయిస్తూ, హడావిడిగా అందరి మీద అరుస్తూ తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. వీళ్ళని మటుకు పొద్దున్నే లేపి నువ్వు వేళకి తయారవ్వాలి, వేళకి వెళ్ళాలి, ఇట్లా చెప్తుంటే వీళ్ళు ఏదో అమ్మా నాన్న ఫ్రీగా ఉన్నట్టు, వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు చేయగలుగుతున్నారు, మనం చేయలేకపోతున్నాం, మనం ఎంత త్వరగా పెద్దవాళ్ళు అయిపోయి అమ్మా నాన్న అంత అయిపోవాలనే ఆలోచన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ముందున్నట్టు లక్ష్యాన్ని మర్చిపోతారు. స్కూల్లో బాగా చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, క్రమశిక్షణ వాళ్ళలో ఆలోచన విధంగా కొంత డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో క్రమశిక్షణ ఎవరైతే ఇంట్లో అలవర్చుకోవాలనుకుంటున్నారో ముందు తల్లిదండ్రులు అలవాటు చేసుకొని వాళ్ళని ముందు ఆ క్రమశిక్షణలో పెట్టాలి. లేకపోతే వాళ్ళలో వేరే ఆలోచనలు వచ్చి ఆ ఆలోచనలో ఈ క్రమశిక్షణ ఎడలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దాని ఎడలో ఉన్నటువంటి ప్రాముఖ్యత వాళ్ళకి తెలియదు. మరి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలంటే ముందు మనం అనుకున్నది తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ ముఖ్యము. రెండవది, ఈ క్రమశిక్షణలో డిసిప్లిన్ అంటే డిసైపుల్ అంటే ఒక శిష్యుడిగా, అంటే గురుకులాల్లో ఉన్నట్లయితే డిసిప్లిన్ బాగా ఉండేది. వాళ్ళ గురుకులం లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటూ స్కూల్కి వెళ్ళే క్రమశిక్షణ పెట్టుకోవాలి. చాలామంది పిల్లలకి ఏం చేస్తుంటారంటే, ఈ క్రమశిక్షణ లోపించి నానా రకాల ఆకతాయి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. ఎందుకంటే కాలం అన్నది జాగృతావస్థలో మనం డే టైం అంతా మెరుగుగా ఉంటాం కాబట్టి ఏదో పని చేస్తూనే ఉంటుంది మనసు. ఆ రకంగా వాళ్ళ క్రమశిక్షణ లోపానికి
గురవుతారు. మరి ఈ క్రమశిక్షణని మనం ఏ రకంగా పెంపొందించాలి అంటే, ఒకటి మన నిత్య కృత్యాల్లో క్రమశిక్షణ. రెండవది మనం ఏదైతే ఒక విద్య గాని, ఏదన్నా ఒక ఆట గాని, ఒక సంగీతం గాని, ఒక పాట గాని ఇవన్నీ నేర్చుకున్నట్లయితే క్రమశిక్షణాపరంగా అందులో గనక వాళ్ళలో ఒక అభివృద్ధి కనపడితే వాళ్ళకి అర్థమవుతుంది క్రమశిక్షణ విలువ. అందుకనే చదువుతో పాటుగా ఏదో ఒక హాబీని వాళ్ళకి డెవలప్ చేయాలి. కొత్త హాబీ కాదండి. దానిలో క్రమశిక్షణ ప్రకారంగా పెట్టినట్లయితే అందులో ఒక రకమైనటువంటి ఉత్తేజం వాళ్ళలో వస్తుంది. అప్పుడు ఆ క్రమశిక్షణని చదువు మీద వాళ్ళు మళ్లించగలుగుతారు. అంటే ఏదైనా పనిని క్రమం తప్పకుండా నేను క్రమశిక్షణగా చేసినట్లయితే నేను ఫలితాన్ని సాధించగలుగుతాను. నాలో ఒక రకమైనటువంటి మంచి అనుభూతి కలుగుతుంది అన్న విషయం వాళ్ళు ప్రాక్టికల్‌గా వాళ్ళు వేరే ద్వారా తెలుసుకుంటారు కాబట్టి ఈ క్రమశిక్షణ అనేది వాళ్ళకి అలవాటైపోతుంది. సో, ఏదో క్రమశిక్షణ అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నేను చెప్పిన మాట మా అబ్బాయి వినాలండి. ఏం చేయమంటారు? మీరు మీరు చెప్పిన మాట పిల్లలు వినాలి అనుకున్నది క్రమశిక్షణ అనిపించుకోదమ్మా. అదేంటంటే అదొక బాసిజం కింద తయారవుతుంది. అట్లా కాదు. క్రమశిక్షణ అంటే ఏంటంటే, వాళ్ళకి ఏ లక్ష్యాన్ని ఇచ్చామో రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా, వాళ్ళకి వాళ్ళుగా చాలా ధైర్యంగా, ఉత్సాహంగా, ఆనందంగా, చాలా సమాజంలో ఒక రకమైనటువంటి చురుకుదనంతో వాళ్ళు ముందుకు వెళ్ళేలా ఉండాలంటే ఇదే మూల పెట్టుబడి. అది దృష్టిలో పెట్టుకొని చేయాలి గానీ, ఏదో నేను చెప్పిన మాట వినాలండి, నాకు పొద్దున్నే విసుగు కలిగిస్తున్నారు పిల్లలు, నా పనిలో డిస్టర్బ్ అవుతున్నాను అంటే మీ స్వార్థం కిందకి వస్తుందమ్మా అది. అట్లా కాదు. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల క్షేమంగా పిల్లలు సెంటర్ చేసుకునే ఫ్యామిలీ వ్యవస్థ నిర్మించబడింది. ఒకసారి పిల్లలు మన ఇంట్లోకి వచ్చారు అంటే పిల్లలే మన సెంటర్ ఆఫ్ యాక్షన్ అయి ఉండాలి. అంతేగాని మన స్వార్థం కోసం అన్ని పనులు చేసుకుంటూ నేను అంత కష్టపడుతున్నాను మీకోసమే అంటే ఆ మీకోసమే అన్నది వాళ్ళకి అర్థం కాదు కదా. ఎందుకంటే మీ క్రమశిక్షణ మీ సంపాదనలో ఉండొచ్చు, కానీ వాడి క్రమశిక్షణ, వాడి లక్ష్యాలకు కావాల్సిన క్రమశిక్షణ మీరు ఇవ్వకుండా నేను బాగా సంపాదించి పెడితే నా పిల్లలు బాగా బతికేస్తారు అనుకుంటే క్రమశిక్షణ ఆస్కారమే లేదు. సో ఈ క్రమశిక్షణ అనేటువంటి దాన్ని మనం చాలా విపులంగా, చాలా సూక్ష్మంగా అర్థం చేసుకొని ఈ రకంగా మన క్రమశిక్షణ పిల్లల్లో పెట్టాలి. సో రెండోది ఏంటనమాట, ఒకటి నిత్య కృత్యాల్లో చేసేటువంటి క్రమశిక్షణని తల్లిదండ్రులతో పాటుగా పిల్లలకు చేయించాలి. అంటే అందరూ ఒకేసారి స్నానానికి బయలుదేరాలి. ఎవరి ముందైతే వాళ్ళు చేసేసి గబగబా స్నానం అనే ప్రక్రియ అందరూ ఒకసారి చేయాలి. టిఫిన్ చేయడం, అందరూ కలిసి టిఫిన్ చేయాలి. వంటలో సాయం చేయాలంటే పిల్లల చేత ఈ పనులు చేయించుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి కూడా ఒకేసారి బయటికి వెళ్ళేలాగా ఉండాలి. బయటకి పొద్దున్న 7 గంటలకే స్కూల్ బస్ వస్తుంది కానీ మేము పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోతాం అని కాకుండా పొద్దున్న 7 గంటలకి వాళ్ళని మేము కూడా ఇప్పుడు 6 గంటల బయలుదేరిపోతున్నాం అని చెప్పి అన్ని మీరు కూడా టిఫిన్ బాక్స్ అని కట్టేసుకుని పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు నాతో పాటే బయటకు వెళ్తున్నారు, నాకన్నా లేటుగా వస్తున్నారు వాళ్ళ ఇంటికి. సో అమ్మ నాన్న నాకన్నా కూడా బాగా ఎక్కువ కష్టపడుతున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. చూసారా, క్రమశిక్షణ వెనకాల ఇంత కథ ఉంది. మరి క్రమశిక్షణ లేకుండా మనం అన్నీ సాధించాలంటే అది అయ్యే పనా? చెట్టెక్కాలన్నా ఒక క్రమంతో ఎక్కితేనే కింద పడకుండా జాగ్రత్తగా పైకెళ్ళి పండు కోసుకొని వస్తాం. అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఒక క్రమశిక్షణ ఉంటేనే మనం దాన్ని హాయిగా ఆనందంగా సాధించగలుగుతాం. అది మనకు అలవాటు కింద మారిపోతుంది. ఎప్పుడైతే అలవాటు కింద మారుతుందో ఎవరు మన పైన బాస్ ఉండాల్సిన అవసరం లేదు. జీవితమే ఒక క్రమశిక్షణ అవుతుంది. అదే ఆనందానికి పునాది. ఈ రకంగా మనం ఈ క్రమశిక్షణ గురించి ఈరోజు తెలుసుకున్నాం. దీన్ని మీరందరూ కూడా తూచా తప్పకుండా పాటించి మీ జీవితాల్లో దీని యొక్క ఫలితాన్ని అనుభవిస్తారని, తద్వారా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారని కూడా ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం.